ఉమ్మడి నల్గొండ జిల్లాలో వానాకాలం సీజన్లో ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు నీటి విడుదల ప్రణాళిక ఖరారు అయింది. రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ ఈ ప్రణాళికను ఖరారు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆయకట్టుకు నీటి విడుదల ప్రణాళికపై కథనం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్, ఏఎంఆర్పి ఆసిఫ్ నగర్, డిండి, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2, మూసీ ప్రాజెక్టులతో పాటు ఎత్తిపోతల పథకాల కింద వానాకాలం సీజన్లో 9,23,449 ఎకరాలకు సాగునీటిని విడుదల చేయాలని ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక ప్రకారం నీటి విడుదలకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని ప్రాజెక్టుల పరిధిలోని చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద నల్గొండ జిల్లాలో 1,44,727 ఎకరాల ఆయకట్టు ఉండగా వానాకాలం సాగుకు 16.5 టీఎంసీల నీటిని కేటాయించారు. ఏఎంఆర్పి కింద 2,76,461 ఎకరాల ఆయకట్టు ఉండగా దీనికి 28 టీఎంసీల నీటిని కేటాయించారు. ఆసిఫ్ నహర్ కింద 15,245 ఎకరాలకు 1.5 టీఎంసీల నీటిని కేటాయించారు. డిండి ప్రాజెక్టు కింద 12,975 ఎకరాల ఆయకట్టు ఉండగా దీనికి ఎంత మేరకు నీటి అవసరం ఉంటుందో స్థానికంగానే నిర్ణయించాలని రాష్ట్ర స్థాయి కమిటీ స్పష్టం చేసింది. సూర్యాపేట జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువతో పాటు పలు ఎత్తిపోతల పథకాల కింద 2,29,961 ఎకరాల ఆయకట్టు ఉండగా వానాకాలం సీజన్ కోసం 18 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇక ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద సూర్యాపేట జిల్లాలో 2,14,080 ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని నిర్ణయించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా ఎంత నీటిని విడుదల చేయాలన్నది ఖరారు చేయాలని రాష్ట్ర స్థాయి కమిటీ సూచించింది. మూసీ ప్రాజెక్టు కింద 30,000 ఎకరాల ఆయకట్టుకు 4.28 టీఎంసీల నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయం మేరకు మూసీ ఆయకట్టుకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఈ నెల 18న నీటిని విడుదల చేయగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు ఆదివారం నాడు నీటిని విడుదల చేశారు. సాగునీటి ప్రణాళిక ఖరారు కావడం, ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు విడుదల అవుతుండటంతో ఆయకట్టు ప్రాంతంలో సాగు పనులు ప్రారంభమయ్యాయి.